దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు తంచుకొడుతున్నప్పటికీ సౌత్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వర్షాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్తను అందించింది. జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే తెలంగాణలోని 5 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్లో భారీ వర్షాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఇక పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు దంచుకొడుతున్నప్పటికీ సౌత్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో వర్షాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు శుభవార్తను అందించింది. జార్ఖండ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే తెలంగాణలోని 5 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్లో భారీ వర్షాలు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డిలోనూ 10 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.